హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి చూసాము. ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్లో మనం వాట్ ఈస్ క్వశ్చన్ ట్యాగ్, అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి, క్వశ్చన్ ట్యాగ్ని మనం కన్ఫర్మేషన్ ట్యాగ్ అని కూడా అంటాము. సో కన్ఫర్మేషన్ చేసుకోవడానికి యూస్ చేసే ట్యాగ్స్ అండి ఇవి క్వశ్చన్ ట్యాగ్స్. సో వాటిలో మనం బేసిక్ రూల్స్ అనేవి చూసాము. బేసిక్ రూల్స్ అంటే ఒక క్వశ్చన్ ట్యాగ్ని మనం లైక్ ఎలా యూస్ చేయాలి ఎగ్జామ్లో లైక్ అనే విషయాలు కూడా మనం లాస్ట్ సెషన్లో అయితే కనుక చూసాము. సో ఒక పాజిటివ్ ఇస్తే నెగిటివ్ ఎలా చేయాలి, నెగిటివ్ ఇస్తే పాజిటివ్ ఎలా చేయాలో చూసాము. సో అలా మనం చూసినప్పుడు స్ట్రక్చర్ ఒకటి అబ్జర్వ్ చేసాం మనం. సో వీ హ్యావ్ టు బిగిన్ క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ విత్ కామాతో బిగిన్ చేయాలనేది కనుక మనం చూసాము. కామా తర్వాత వీ హ్యావ్ టు రైట్ హెల్పింగ్ వెర్బ్ అండి. హెల్పింగ్ వెర్బ్ రాయాలని మీకు నేను చెప్పాను. హెల్పింగ్ వెర్బ్ తర్వాత వీ హ్యావ్ టు రైట్ నాట్ అండి. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ కనుక పాజిటివ్లో ఉంటే నాట్ పెట్టాలి, నెగిటివ్లో ఉంటే నాట్ పెట్టకూడదని ఆల్రెడీ వి డిస్కస్ దట్. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్ ఫార్మ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్కి మనం ప్రొనౌన్ ఫార్మ్ మాత్రమే రాసుకోవాలి. ఓకేనా, ఒకవేళ అక్కడ నౌన్ ఉన్నా సరే దాన్ని మనం ప్రొనౌన్ గా కన్వర్ట్ చేసుకోవాలి అని కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ అండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో ఓకే. మరి ఇప్పుడు ఈ సెషన్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఈ వీడియోలో ఇఫ్ దేర్ ఈజ్ నో హెల్పింగ్ వెర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. కొన్నిసార్లు హెల్పింగ్ వెర్బ్ ఉండదు. హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు మనం ఏం చేయాలి? మరి హెల్పింగ్ వెర్బ్ లేకుండా మనం రాయలేం కదా ట్యాగ్ అనేది. సో అలా హెల్పింగ్ వెర్బ్ లేకుండా ఇలా ఉంటాయి, అవి లేనప్పుడు మనం ఏం చేయాలో ఈ సెషన్లో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా, రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద క్వశ్చన్స్ వితౌట్ హెల్పింగ్ వెర్బ్. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ వితౌట్ హెల్పింగ్ వెర్బ్ అండి. హెల్పింగ్ వెర్బ్ లేకుండా ఉండే క్వశ్చన్ ట్యాగ్స్. సో ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. రైట్. సమ్ టైమ్స్ సెంటెన్స్ డోంట్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్స్. కొన్నిసార్లు సెంటెన్స్ లో హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. ఓకే, ఉండవు. ఇన్ సచ్ కేసెస్ వి యూజ్ డూ, డస్, డిడ్ ఇన్ ద ట్యాగ్. సో ఆ టైంలో మనం ఈ డూ ఫార్మ్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా, సో అవి ఏంటి, 3 రకాలుగా ఉంటాయండి. డూ, డస్, డిడ్. 3 కైండ్స్ ఉంటాయి డూ ఫార్మ్స్. డూ, డస్, డిడ్. వాటిని మనం యూజ్ చేయాలి. ఎప్పుడైతే మన దగ్గర హెల్పింగ్ వెర్బ్స్ ఉండవో వీ హ్యావ్ టు బారో డూ, డస్, డిడ్. ఓకేనా, సో మరి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, మేడం డూ, డస్, డిడ్ 3 ఉన్నారు కదా, సో ఈ ముగ్గురిని మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ముగ్గురులో ఏదైనా వాడేయచ్చా? ముగ్గురిని ఒకేసారి వాడేయాలా? సో చూద్దాం మనం ఇప్పుడు అది. ఓకే, నా క్వశ్చన్కి నేను సింపుల్ గా మీకు ఆన్సర్ చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి సెంటెన్స్ అనేవి 3 కైండ్స్ ఉంటాయి, 3 టైమింగ్స్ లో ఉంటాయి. ఒకటి ప్రెసెంట్ టైమింగ్ ఉంటుంది, 2 పాస్ట్ టైమింగ్ ఉంటుంది, 3వది ఫ్యూచర్ టైమింగ్ ఉంటుంది. సెంటెన్స్ ఫ్యూచర్ అని తెలియాలి అంటే ఖచ్చితంగా అందులో విల్ ఆర్ షెల్ ఉంటుంది కాబట్టి దీంతో మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే విల్ అన్నా షెల్ అన్నా హెల్పింగ్ వెర్బే. కానీ ప్రెసెంట్ లో మనకి పాస్ట్ లో కొన్నిసార్లు హెల్పింగ్ వెర్బ్ ఉండదు. ఓకేనా, అంటే సెంటెన్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ లో ఉందా పాస్ట్ లో ఉందా చూసుకోవాలి. పాస్ట్ అంటే మనకి V2 ఫామ్ ఉంటుంది, ప్రెసెంట్ అంటే V1 వస్తుంది, లేదా V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అంటే మనం ఇది ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఇచ్చిన సెంటెన్స్ ప్రెసెంట్ లో ఉందా పాస్ట్ లో ఉందా క్లారిటీ తెచ్చుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం డూ ఫార్మ్స్ ని యూజ్ చేయాలి. ఓకేనా, ఇన్ కేస్ సెంటెన్స్ కనుక ప్రెసెంట్ లో ఉంటే ఏ డూ ఫార్మ్ యూజ్ చేయాలి, పాస్ట్ లో ఉంటే ఏ డూ ఫార్మ్ యూజ్ చేయాలో చెప్తాను. ఇన్ కేస్ సెంటెన్స్ కనుక ప్రెసెంట్ లో ఉందనుకోండి, ఇన్ కేస్ సెంటెన్స్ కనుక ప్రెసెంట్ లో ఉంటే యూ హ్యావ్ టు యూజ్ డూ ఆర్ డస్. డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి. ఓకేనా, పాస్ట్ లో ఉంటే డిడ్ యూజ్ చేయాలి. సెంటెన్స్ కనుక పాస్ట్ లో అంటే V2 ఫామ్ లో ఉంటే డిడ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్. ఐ అనేది సబ్జెక్ట్, కేమ్ అనేది మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ లేదు. కేమ్ అంటే V2 కాబట్టి డిడ్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో అలా సెంటెన్స్ ప్రెసెంట్ లో ఉందా పాస్ట్ లో ఉందో చూసుకొని మనం వీ హ్యావ్ టు యూజ్ డూ ఫార్మ్స్ అండి. మళ్ళీ ప్రెసెంట్ లో ఇద్దరు ఉన్నారు, డూ ఉంది, డస్ ఉంది. మరి ఎవరిని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి? చిన్న లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చిన్న లాజిక్ చెప్తాను, అదొకటి వినండి. దెన్ యూ విల్ గెట్ ఐడియా వెరీ ఈజీలీ. ఓకేనా, చూడండి అందరూ కూడా. ఒకవేళ V1 ఉంటే డూ యూజ్ చేయి. ఇదిగో వెర్బ్ V1 ఉంటే డూ యూజ్ చేయండి. ఇన్ కేస్ V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉంటే డస్ యూజ్ చేయండి. అంటే చూసారు ఇక్కడ వెర్బ్, ప్లే వెర్బ్, దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఏదైనా యాడ్ అవ్వచ్చు, V1 కి యాడ్ అవుతాయి, అప్పుడు డస్ యూజ్ చేయండి. ఓకేనా, అలా కాకుండా కేవలం V2 మాత్రమే ఉంటే డిడ్ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ గో అనేది V1, V2 ఏంటి వెంట్.
సో ఇక్కడ వెంట V2 వచ్చింది. అలా V2 ఉన్నప్పుడు డిడ్ యూస్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. కేవలం V1 మాత్రమే ఉంటే దానికి ఎస్, ఈఎస్, ఐఎస్ ఏమీ లేకుండా V1 మాత్రమే ఉంటే డూ యూస్ చేయండి. V1కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ లైక్ ఇలా అన్నమాట. ప్లేస్, కమ్స్, గోస్, ఈట్స్, డ్రింక్స్, వాక్స్, ఫ్లైస్. సో అలా ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ వాటితో ఎండ్ అయితే వెర్బ్ గనక V1 అంటే వెర్బ్ అండి. వెర్బ్ గనక వాటితో ఎండ్ అయితే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. మనకి 3 ఫార్మ్స్ ఉంటాయి కదా, V1, V2, V3 అని. అందులో ఫస్ట్ ఫామ్ ఈట్, ఏట్, ఈటెన్ అంటే ఈట్ తీసుకోవాలి. గో, వెంట్, గాన్ అంటే గో. గో ఈజ్ ద V1 అన్నమాట. గోస్ అంటే డస్ తీసుకోండి. గో అంటే డూ తీసుకోండి. గోకి V2 ఏంటి? వెంట్. వెంట్ వస్తే డిడ్ తీసుకోండి. అలా ఇచ్చిన వెర్బ్ని చూసుకుంటే సరిపోతుంది. వెర్బ్ని కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. వెర్బ్ కనుక V1లో ఉంటే డూ తీసుకోండి. మళ్ళీ లాస్ట్ చెప్తాను, వెర్బ్కి వెస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఉంటే డస్ తీసుకోండి. వెర్బ్ కనుక V2 ఫామ్లో ఉంటే డిడ్ తీసుకోండి. అంటే ఇది ఇప్పుడు తీసుకోవాల్సింది, ఇదంతా ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు. ఓకేనా? మనం ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేద్దాం. యూ లైక్ కాఫీ. ఈ ఎగ్జాంపుల్ యూ అనేది సబ్జెక్ట్, లైక్ అనేది వెర్బ్, కాఫీ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ లేదు. సో వీ హ్యావ్ టు టేక్ డూ ఫార్మ్స్ నౌ. సో డూ ఫార్మ్స్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఈ బేస్ చెప్పాను కదా, ఇక్కడ నేను V1, V2, V3 బేస్ చెప్పాను కదా. సో ఆ బేస్ బట్టి తీసుకోండి. లైక్ అనేది V1, మనకి లైక్ అనేది కేవలం V1 కాబట్టి డూ తీసుకుందాం. ఓకేనా? డూ తీసుకుందాం. ఇంకా యాజ్ యూజువల్గా మనం స్ట్రక్చర్ ఫాలో అయిపోవాలి. నాట్ ప్లేస్ చేయాలా వద్దా చూద్దాం. యూ లైక్ కాఫీ అంటే అందులో నాట్ లేదు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో అది పాజిటివ్. సో ఇక్కడ పాజిటివ్ ఉంటే ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్గా ఉండాలి. సో నాట్ యాడ్ చేసాము అండ్ సబ్జెక్ట్ రాసాము అండ్ విత్ క్వశ్చన్ మార్క్. సేమ్ యాజ్ యూజువల్గా అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హీ ప్లేస్ క్రికెట్ అన్నాను. ప్లేస్కి మనం V1కి ఎస్ యాడ్ చేశాను కాబట్టి డస్ తీసుకున్నాం. హీ ప్లేస్ క్రికెట్. ప్లేస్ అంటే ఆడుతున్నాడు. అక్కడెక్కడ నాట్ లేదు కాబట్టి ఇది కూడా పాజిటివ్లో ఉంది. ఇది పాజిటివ్లో ఉంటే మన ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. నెగిటివ్ కాబట్టి నాట్ పెట్టాను అండ్ ఫైనల్గా సబ్జెక్ట్ రాశాను అండ్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. డజంట్ హీ? హీ ప్లేస్ క్రికెట్. డజంట్ హీ? అదేవిధంగా షీ వెంట్ టు స్కూల్ అన్నాను. వెంట్ అనేది V2లో ఉంది. మనకి వెంట్ అనేది V2లో ఉంది కాబట్టి డిడ్ తీసుకున్నాను. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి మన ట్యాగ్ అనేది నెగిటివ్లో చేసాము. సో నాట్ యాడ్ చేశాను. డిడ్ ప్లస్ నాట్ డిడెంట్ అండ్ సబ్జెక్ట్ షీ రాసాము అండ్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. అంతే, అయిపోయింది. సో మనకి హెల్పింగ్ వెర్బ్ రాసుకొని నాట్, మనం పాజిటివ్ అయితే నెగిటివ్ చేసినప్పుడు నాట్ పెట్టుకుంటాం. ఒకవేళ నెగిటివ్ ఇస్తే పాజిటివ్ చేస్తే నాట్ పెట్టం అండ్ సబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాం. సో హెల్పింగ్ వెర్బ్స్ లేకపోతే కంగారు పడకుండా, ఈజీగా మరి అలాంటివి మీరు కొత్తగా తెచ్చుకోకుండా కేవలం డూ ఫార్మ్స్ని మాత్రమే యూజ్ చేస్తూ ట్యాగ్ని ఫ్రేమ్ చేయండి. ఇది హెల్పింగ్ వెర్బ్ లేకపోతే చేసే మనం ఫాలో అవ్వాల్సిన రూల్ అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఇంకొక రూల్ ఉంది. వి విల్ డిస్కస్ వన్ మోర్ రూల్ హియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ వర్డ్స్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్. నెగిటివ్ వర్డ్స్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్. సో కొన్నిసార్లు మనకి క్వశ్చన్ ట్యాగ్స్లో నెగిటివ్ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చూడండి, అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇచ్చిన స్టేట్మెంట్ కనుక పాజిటివ్లో ఉంటే ట్యాగ్ ఎలా ఉండాలి? మీరు కూడా చెప్పండి. నెగిటివ్లో ఉండాలి. ఇచ్చిన స్టేట్మెంట్ కనుక నెగిటివ్లో ఉంటే ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేట్మెంట్ పాజిటివా నెగిటివ్ అని తెలియాలంటే స్టేట్మెంట్లో ఒక వర్డ్ ఉంటుంది, నాట్ అని ఉంటుందండి. ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. షీ ఈజ్ నాట్ గోయింగ్. హీ ఈజ్ నాట్ డ్రింకింగ్. నాట్ అని ఉంటుంది స్టేట్మెంట్లో. స్టేట్మెంట్లో నాట్ అని ఉంటే మీరు క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాయరు. స్టేట్మెంట్లో నాట్ లేకపోతే అంటే నెగిటివ్ కాకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాస్తారు. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కూడా స్టేట్మెంట్లో నాట్ ఒకటే కాదండి నెగిటివ్, నాటే కాకుండా ఇంకా చాలా ఉంటాయి నెగిటివ్ వర్డ్స్. అవి చాలా మంది తెలియక నాట్ ఉంటేనే నెగిటివ్, నాట్ లేకపోతే పాజిటివ్ అనుకొని నెగిటివ్ సెంటెన్స్ని కూడా పాజిటివ్ అనుకుంటారు. సో నాట్ కాకుండా ఇంకా కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్ అనేవి. ఏంటవి? నెవర్, నోబడి, నథింగ్. నెవర్ అంట ఇప్పుడు లేదని అర్థం. నోబడి అన్న ఎవరు లేరు, నథింగ్ అన్న ఏమీ లేదు, హార్డ్లీ అన్న లేదు కాదు అనే అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నా నేను, ఐ హార్డ్లీ ట్రై టు అటెండ్ యువర్ మ్యారేజ్ అన్నాను. సో ఇక్కడ నేను హార్డ్లీ అంటే నేను రాను అని అర్థం.
వస్తాను అని కాదు, ఎంత కష్టమైనా ఖచ్చితంగా వస్తాను అని కాదు అక్కడ అర్థం. హార్డ్లీ అంటే పక్కా నెగిటివ్ అండి. చాలా మంది దీన్ని పాజిటివ్ అనుకుంటారు. చాలా జాగ్రత్త. హార్డ్లీ అని గనక స్టేట్మెంట్ లో ఉంటే ఆ స్టేట్మెంట్ నెగిటివ్, అంటే ట్యాగ్ పాజిటివ్ లో ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్పెషల్లీ బ్యాంక్, ఎస్ఎస్సి, ఎస్డిటి, లైక్ డిఎస్సి రాసే ఎస్ఏ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కోర్ట్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతారండి ఇలాంటివి కూడా. సో చాలా కాంపిటేటివ్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లాజిక్ అనేది. పైన హెల్పింగ్ వెర్బ్ లేకపోతే హెల్పింగ్ వెర్బ్ డూ ఫార్మ్స్ కూడా మాక్సిమం అందరికీ తెలుసు. పాజిటివ్ ఉంటే నెగిటివ్ చేయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేయాలి అనే విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఈ నెగిటివ్ వర్డ్స్ అనేవి చాలా మందికి తెలియవు, తెలిసినా మర్చిపోతూ ఉంటారు, గుర్తుండవు. క్లారిటీ తెచ్చుకోండి. సో జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ నోబడి వచ్చినా, నథింగ్ వచ్చినా, హార్డ్లీ వచ్చినా, స్కేర్స్లీ వచ్చినా, బేర్లీ వచ్చినా, సెల్డమ్ వచ్చినా, సెల్డమ్ అంటే అరుదుగా. ఓకేనా? సో ఇప్పుడైనా సరే ఇలాంటి వర్డ్స్ కనుక మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో కనిపిస్తే ఆ స్టేట్మెంట్ మీరు నెగిటివ్ అనుకోవాలి. అప్పుడు ట్యాగ్ స్టేట్మెంట్ అప్పుడు మీరు నెగిటివ్ అనుకోవాలండి. స్టేట్మెంట్ మీరు అప్పుడు నెగిటివ్ అనుకోవాలి. ట్యాగ్ మాత్రం పాజిటివ్ లో రాసుకోవాలి. అంటే ట్యాగ్ లో మీరు నాట్ పెట్టకూడదు. ఓకేనా? సో నాట్ అనే కాదండి, ఈ వర్డ్స్ కూడా నెగిటివ్ అని అర్థం చేసుకోండి. రైట్? అండ్ నౌ వీ విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ లో నోబడి కాల్డ్ అన్నానండి. సో నోబడి కాల్డ్, నోబడి అంటే నెగిటివ్, ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ లో ఉంది కాబట్టి ట్యాగ్ పాజిటివ్ లో ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ కాల్డ్ అంటే మనకి వెర్బ్, మెయిన్ వెర్బ్ ఇచ్చారు కానీ హెల్పింగ్ వెర్బ్ లేదు. సో అలా మెయిన్ వెర్బ్ ఇచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ లేకుండా మనం డూ ఫార్మ్స్ తీసుకోవాలి. కాల్డ్ అంటే V2 కాబట్టి డిడ్ తీసుకున్నాను, డిడ్ రాశాను ఇక్కడ. ఇది నెగిటివ్ కాబట్టి నాట్ పెట్టలేదు. అండ్ నోబడి మీన్స్ సో మెనీ మెంబర్స్, వీ హ్యావ్ టు గో విత్ దే. సో డిడ్ దే అలా వస్తుంది ఆన్సర్. అంతేగాని నోబడి కాల్డ్ అంటే అక్కడ నాట్ లేదు కదా అని డిడెంట్ దే అని పెట్టేయకూడదు. ఓకేనా? సో అలాగే షీ నెవర్ ఈట్స్ జంక్ ఫుడ్, నెవర్ అంటే నెగిటివ్ అంటే ఇక్కడ పాజిటివ్ గా ఉండాలి. ఈట్స్ అంటే V1 కి ఎస్ ఉంది కాబట్టి డస్ ఉండాలి. ఓకేనా? హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి అప్పు తెచ్చుకున్నాం ఇక్కడ మనం, డస్ అని రాసాం. హీ హార్డ్లీ స్టడీస్, హార్డ్లీ అనేది పక్కా నెగిటివ్ వర్డ్. స్టడీస్ అంటే V1 కి మళ్ళీ ఎస్ వచ్చింది, ఐఈఎస్ వచ్చింది ఇక్కడ. V1 కి ఐఈఎస్ వచ్చింది కూడా, డస్ ఏ వస్తుంది. సో డస్ హీ, సబ్జెక్ట్ రాసాం డస్ హీ. దే స్కార్స్లీ నో ద ట్రూత్. సో ఇక్కడ మనకి ఇది పక్కా నెగిటివ్ వర్డ్ అండి. సో న్యూ అంటే V2 అండి. V2 అంటే మనం డిడ్ యూజ్ చేస్తాము. సో ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ రాసుకోవాలి ఇక్కడ మనం. డిడ్ రాసి డిడ్ దే అంటే సరిపోతుంది. ఓకేనా? సో ఆ విధంగా మనం చూసుకోవాల్సిన థింగ్స్ అనేవి ఇవ్వండి. క్వశ్చన్ ట్యాగ్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఒకవేళ నెగిటివ్ అంటే నాట్ కాకుండా ఇలాంటి వర్డ్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. దెన్ వీ హ్యావ్ టు చేంజ్. హెల్పింగ్ వెర్బ్ లేకపోతే డూ ఫార్మ్స్ తీసుకోవాలి. V1 ఉంటే డూ తీసుకోవాలి. ఒకవేళ V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ డస్ తీసుకోవాలి. V2 ఉంటే డిడ్ తీసుకోవాలి. ఓకేనా? నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు క్లాస్ వింటే అర్థమైపోవాలి. రివిజన్ కూడా ఇక్కడ అయిపోవాలి. చాలా మంది ఈ రోజుల్లో రివిజన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడడం లేదు. ఎక్కువ కొత్త విషయాలు నేర్చుకుంటే సరిపోదు. వాటిని 2-3 సార్లు రివిజన్ చేస్తేనే గుర్తుంటాయి. కాబట్టి మీరు రివిజన్ చేయడానికి లైక్ ఒకవేళ అవకాశం ఉన్నా, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వీడియో నేను 4-5 టైమ్స్ చెప్పడం ద్వారానే మీకు రివిజన్ అయిపోతుంది. ఓకేనా? మహా అయితే 15 మినిట్స్ స్పెండ్ చేస్తారు అంతే ఈ వీడియోలో, బట్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నేను ఒక్కసారి చెప్తే సెకండ్ టైం నేను రివిజన్ చేస్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. అండ్ లాస్ట్ అండి, లాస్ట్ ఇంకా మ్యాక్సిమం రూల్స్ అన్ని అయిపోయాయి. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వీ హ్యావ్ హియర్, దట్ ఈస్ స్పెషల్ కేసెస్ అండి. అవేంటో మనం చూద్దాం. కొన్నిసార్లు మనకి హెల్పింగ్ వెర్బ్ తో పని లేకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో పని లేకుండా కొన్ని ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉంటాయండి. అవేంటో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా సరే షెల్ వి ఉందనుకోండి, సో సింపుల్ గా లెటర్స్ అని ఉందనుకోండి, లెటర్స్ అంటే లెట్స్ ఉంటే సింపుల్ గా షెల్ వి అని పెట్టండి ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో అన్న ఆన్సర్ ఏంటి ఇక్కడ? షాంట్ వి కాదు, అది పాజిటివ్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, షెల్ వి అంతే. లెట్స్ గో టు బీచ్, షెల్ వి. లెట్స్ గో టు పార్టీ, షెల్ వి అంతే. లెట్స్ వస్తే షెల్ వి బ్లైండ్ గా గుర్తుపెట్టేసుకోండి. ఇక కాంపిటేటివ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇలాంటివన్నీ కూడా. 2-3 సార్లు మీరు అంటూ ఉంటే ఇట్ విల్ బి హ్యాబిటెడ్ ఫర్ యూ, నో ప్రాబ్లమ్ ఎట్. నెక్స్ట్ అలాగే ఇంపారిటివ్స్ అంటే ఏంటంటే ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్లు కానీ, సజెషన్స్ కానీ అన్ని ఇందులోకి వస్తాయండి. సో ఒక ఆర్డర్ చేసిన, ఒక రిక్వెస్ట్ చేసిన, క్లోజ్ ద డోర్, అది ఆర్డర్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. వేరే వ్యక్తికి మనం చెప్తాం క్లోజ్ ద డోర్, బ్రింగ్ మీ ద వాటర్. సో బ్రింగ్ మీ వాటర్, ఓకే, బ్రింగ్ మీ వాటర్. సో వాటర్ అన్కౌంటబుల్ కాబట్టి వీ షుడ్ నాట్ యూజ్ ఆర్టికల్ అండ్ అక్కడ దా వాటర్ అనకూడదు, బ్రింగ్ మీ వాటర్ అంతే. ఓకేనా? రైట్. సో అలా మనం ఇఫ్ యూజ్ దేర్ imperatives, then we have to say only answer will you, won't you, or can you, అవి మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే మీరు డూ ఫార్మ్స్ తెచ్చుకోకూడదు. అది ఇంపారిటివ్, అది ఒక ఆర్డర్, సజెషన్, సబ్జెక్ట్ లేకుండా. అందులో సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ లేదు కదా మేడం, ఇక్కడ మీకు డౌట్ వస్తుంది మేడం, క్లోజ్ ద డోర్ లో మీకు సబ్జెక్ట్ లేదు కదా, అక్కడ యూ ఎలా పెట్టావు అంటారు.
జనరల్గా క్లోజ్ ద డోర్ అని నేను ఎవరికి చెప్తాను? నా కళ్ళ ముందున్న వాళ్ళకి కదా. అంటే యూ క్లోజ్ ద డోర్ అనే కదా అర్థం. అంతే కదా. ఇప్పుడు నేను బ్రింగ్ మీ సమ్ వాటర్ అన్నా నేను ఇప్పుడు ఎవరికి చెప్తాను? నా కళ్ళ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నా కళ్ళ ముందు ఉన్న వ్యక్తి సెకండ్ పర్సన్ అంటే యూ. ఒకసారి నేను మీకు పర్సన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అండి. చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇందులో మనకి నేను సెకండ్ పర్సన్ అంటే కొంతమందికి ఇంకా అర్థం కాక అంటే ఏంటన్నట్టు చూస్తారు. బట్ నో ఇష్యూ, నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకేనా? షార్ట్స్లో పెడతాను మీకు సబ్జెక్ట్స్ గురించి, వాటిలో ఉండే పర్సన్స్ గురించి. సో చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో అప్పుడు మనం విల్ యూ అని పెట్టండి. అండ్ నథింగ్ అండ్ నోబడి గానీ వస్తే ఇప్పుడు కూడా పాజిటివ్ ట్యాగ్ వాడాలి, ఎందుకంటే అది నెగిటివ్ కాబట్టి. నథింగ్ అనేది, నోబడి అనేది నెగిటివ్స్ కాబట్టి చాలా మంది నథింగ్ నోబడి కూడా పాజిటివ్ అనుకుంటారు. ఆల్రెడీ నేను చెప్పాను మీకు, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను. నథింగ్ నోబడి వచ్చినా మనకి పాజిటివ్ ట్యాగ్ వాడాలి. డిడ్ దే. ఇక్కడ డిడ్ ఎందుకు వచ్చింది మేడం అంటే కేమ్ అనేది V2 కాబట్టి, V2 ఉంటే పాస్ట్ కాబట్టి డిడ్ వచ్చింది. ఇది పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వచ్చింది. డిడ్ దే, అంతే, సింపుల్. ఓకేనా? ఇంకొక రూల్ ఉంటుందండి, ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఉంది, అది చూడండి అందరూ కూడా. ఐ ఆమ్ ఏ టీచర్ అన్నాను. ఐ ఆమ్ ఏ టీచర్. సో కామా పెట్టి క్వశ్చన్ ట్యాగ్ చేస్తున్నాను చూడండి. దీనికి నేను క్వశ్చన్ ట్యాగ్ రాస్తున్నాను. సో జనరల్గా అందరూ కూడా యామ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ యామ్ కాబట్టి యామ్ రాసేస్తారు. యామ్ రాసేసి ఇది పాజిటివ్ కాబట్టి నాట్ పెట్టేసి యామ్ అండ్ అయ్యర్ ఆన్సర్ చెప్తారు. చివరిలో క్వశ్చన్ మార్క్స్ అండ్ చేస్తారు. కానీ ఎప్పుడైనా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇలా యామ్ గనక ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో దీనికి నాట్ పెట్టకూడదు. యామెంట్ బదులుగా ఆరెంట్ అని రాయాలి. ఓకేనా? ఆరెంట్ ఐ అని రాసి చివరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ట్యాగ్ నెవర్ టేక్స్ నాట్ ఫర్ ద యామ్. ఓకే, ఒకవేళ వాడే యామ్ నాట్ ఇచ్చాడు అనుకో క్వశ్చన్లో, స్టేట్మెంట్లో, అప్పుడు నువ్వు యామ్ అని రాస్తే సరిపోతుంది ట్యాగ్లో. ఎందుకంటే నువ్వు నాట్ యాడ్ చేయక్కర్లే కదా ట్యాగ్లో ఇప్పుడు. సో అదనమాట. సో యామ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, లెట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఇంపారేటివ్స్లో జాగ్రత్తగా ఉండండి. అండ్ అదేవిధంగా లైక్ నోబడి, నథింగ్, సో అలాంటివి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా కొంచెం చేయండి. ఇవే కాంపిటేటివ్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసే పాయింట్స్ ఇవే అనమాట. క్వశ్చన్ అడిగితే ఇలాంటి వాటిలోనే క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు మనం చూద్దాం, వీటికి ఆన్సర్స్ చేద్దాం. ఓకేనా? షీ కెన్ డాన్స్. షీ కెన్, నేను అడుగుతూ ఉంటాను, మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి చెప్పడానికి. సో జస్ట్ ట్రై అనమాట. ఓకేనా? షీ కెన్ డాన్స్. ఇందులో హెల్ప్ ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ హెల్పింగ్ వెర్బ్ అండి. హెల్పింగ్ వెర్బ్ ఏంటి? అందులో ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? కెన్. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా? నాట్ లేదు కాబట్టి, ఇంకా నోబడి, నథింగ్ అవేవి లేవు కాబట్టి పాజిటివే. కాబట్టి ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. సో కెన్కి ఏం యాడ్ చేస్తాం? నాట్ యాడ్ చేస్తాం. సో కాంట్ షీ, హెల్పింగ్ మనకి సబ్జెక్ట్తో ఎండ్ చేస్తాం, చివరిలో క్వశ్చన్ మార్క్ పెడతాం. ఆన్సర్ ఈస్ కాంట్ షీ, లైక్ దట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతూ ఉంటే మీరు కూడా చేస్తూ ఉండండి. సో యు ఆర్ కమింగ్. సో కామ పెట్టాము, హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ ఉందా? ఉంది. ఏంటి హెల్పింగ్ వెర్బ్ అక్కడ? ఆర్. పాజిటివా నెగిటివా? పాజిటివ్ అంటే ఇక్కడ నాట్ పెట్టండి, నెగిటివ్ చేయండి. వాట్ ఈస్ ద సబ్జెక్ట్? యు రాయండి అండ్ విత్ క్వశ్చన్ మార్క్, అంతే, అయిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్, హీ డిడెంట్ సీ మీ. హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ ఏంటి? డిడ్. పాజిటివా నెగిటివా? నెగిటివ్. నాట్ ఉంది కదా, నెగిటివ్ కాబట్టి మనం ఇప్పుడు నాట్ పెట్టకూడదు. సబ్జెక్ట్ ఏంటి? హీ. డిడ్ హీ, అంతే, ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందాక మీకు చెప్పాను లెట్స్ రీడ్ ఏ బుక్. లెట్స్ ఇప్పుడు వచ్చినా సరే ఒకటే ఆన్సర్, ఏంటది? షెల్ వి. ఓకేనా? షెల్ వి. అలా. దే వోంట్ కమ్. దే వోంట్ అంటే అర్థం ఏంటంటే విల్ ప్లస్ నాట్ అని అర్థం అండి. విల్ ప్లస్ నాట్ ని కలిపితే వోంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ విల్ తీసుకోండి. విల్ నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టకండి. విల్ దే, సబ్జెక్ట్ పెట్టండి విల్ దే, అంతే. ఓకేనా? సో అలా సింపుల్ గా చేయొచ్చండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. సో క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్ 1, పార్ట్ 2లో మనకి క్వశ్చన్ ట్యాగ్స్ గురించి కంప్లీట్ అయిపోయింది. ఇంకా పార్ట్ 3లోకి వచ్చేసరికి కేవలం నేను క్వశ్చన్స్ మాత్రమే చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ చెప్తాను. అది బ్యాంక్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, లైక్ డిఎస్సి కావచ్చు, లైక్ ఎస్ఏ కానిస్టేబుల్ కావచ్చు, మాక్సిమం ప్రీవియస్ పేపర్స్ బిట్స్ కానీ, లేకుంటే లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిట్స్ కానీ చెప్తాను. బిట్స్ చెప్తున్నప్పుడు ఇంకేమైనా కొన్ని రూల్స్ ఉంటే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రూల్స్ అక్కడ రిపీట్ అయినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇన్ కేస్ ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పటికీ కూడా అందులో ఆ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. ఇంకా మీలాగే ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.